అదిరా మనం ఎప్పుడు క్యాంపింగ్ చేసినా కానీ ఒక సబ్స్క్రైబర్ కి ఇన్స్టాగ్రామ్ లో కాల్ చేద్దాం కదా. ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్ తోటి కాల్ చేద్దాం, అది రియాక్ట్ అవుతారో చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. లాస్ట్ టైం మనం రబ్బర్స్ తోటి ఒక ట్రాంపోలిన్ అయితే తయారు చేసినాం కదా. అంతేకాకుండా ట్రాంపోలిన్ పైన డిఫరెంట్ ఐటమ్స్ వేసుకుంటా దాన్ని టెస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ టెస్ట్ లో మన ట్రాంపోలిన్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా సర్వైవ్ అయింది. ఆ వీడియోస్ కింద కామెంట్స్ కనుక చూసినట్టయితే మీలో చాలా మంది ఆ ట్రాంపోలిన్ పైన క్యాంపింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్స్ అయితే చేశారనమాట. సో మీ డిమాండ్ పైన ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రబ్బర్ ట్రాంపోలిన్ పైన ఎక్కిన వాటి మళ్ళీ దిగదు, ఎక్కితే మళ్ళీ దిగదు. దింపాడు అయితే ఆల్రెడీ పైకి ఎక్కేసిండు. ఇప్పటి నుంచే రేపు మార్నింగ్ సన్ రైజ్ వరకల్లా దీనిపై నుంచి ఎవరు కిందికి దిగదు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ టైం మీరు చూసినట్టయితే దీనిపైన డిఫరెంట్ ఐటమ్స్ వేసినప్పుడు చాలా రబ్బర్స్ అయితే తెగిపోయి ఉండే. ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రబ్బర్స్ అన్ని తెగిపోవడం వల్ల మేము దాని పైనకి ఎక్కినట్టయితే ఆపుతలేవు అని చెప్పేసి మళ్ళీ కొత్త రబ్బర్లు తీసుకొచ్చి దీన్ని రెనోవేట్ అయితే చేసినాం అనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడు డింపియాడ్ కూర్చున్నట్టయితే అసలు కిందికి పోతలేడు. మనం ట్రాంపోలిన్ తయారు చేసినప్పుడు అంతేకాకుండా ఐటమ్స్ దీనిపైన డ్రాప్ చేసినప్పుడు చాలా కిందికి వెళ్తుండే. ఇప్పుడు కొద్దిగా స్టాండర్డ్గా అయితే ఉందన్నమాట. సో ట్రాంపోలిన్ మనం ఈ విధంగా మాడిఫై చేసుకున్నాం. అంతేకాకుండా ఈరోజు నైట్ మనం సర్వైవ్ అవ్వడానికి ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, లైక్ మసాలాస్ అవి ఇవి. అలాగే గ్యాస్ స్టవ్ ఉంది, బౌళ్ళు ఉన్నాయి, 1 క్యాన్ మనకు వాటర్ కూడా ఉన్నాయి. సో తర్వాత మనకు నైట్ చలి ఉంటుంది కాబట్టి దాని నుంచి కాపాడుకోవడానికి మన రగ్గులు అయితే ఉన్నాయి. అలాగే ఒకవేళ దీనిపైన టెంట్ కనుక ఆగినట్టయితే ఈ టెంట్ కూడా వేసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు నైట్కి మనం సర్వే అవ్వడానికి ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. దానా 1 కిలో తవుడు, నూకల పిండి, పచ్చిగడ్డి. అంటే నీ సరుకు నీకు దేవద్దా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే వెనక సన్సెట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు ఫటాఫట్ పైకి ఎక్కేసి మా ఈ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కురా ఎక్కరా. ఇప్పుడు నేను ఎక్కినా కదా, మంచిగా మీదికి ఉన్నది. వీళ్ళు దిగకుండా కిందికి పోతా చూడు. పోతుంది కిందికి పోతుంది. చెప్పలేరా, మంచిగా ఉందిరా. వాడు వస్తే చెప్పలేం, మస్తు మంచిగా ఉంది మొన్నటికంటే. తయారు చేసినాడని ఇంత మంచిగా లేదు. అడ్డం ఇట్లా పడతాయి. కిందికి వెళ్ళిరా, గాడి కూడా కూర్చోండి కూడా. ఇప్పుడు ఫ్రెష్ చేసినాం చూడు గాడికి రా. కూరగానికి దానికి ఎక్కరాక ఏం చేసిందంటే కట్టె పట్టుకొని అడిది కాళ్ళు వేసి ఇడిది కీపు పెట్టి ఇట్లా కూర్చుందాం అనుకున్నాడు. ఈ రబ్బర్లు అన్ని జింగిడి ఫస్ట్ వేసినాయి. ఆయనతో పక్క పడదు, కింద పడ్డాడు. స్టూల్ తెచ్చుకో ఒకటి. నీకు అదే పక్క ఒక క్రేన్ తెప్పిమంటావు, ఇట్లా మీద తీసుకొచ్చి పెట్టిపోతుంది. వీడు ఎక్కేవరకు మనం అర్ధ గంట కంప్లీట్ అయిపోతుంది. సూర్యుడు పోతాడు. ఛాలెంజ్ కమాన్. అరే జర్సేపు పండుకుంటా, వాడు ఎక్కినాక లేపరా. సరే, నీకేనో దగ్గర మూల జీరుతుంది కానీ దుబాయ్లో షేక్లు కూర్చుంటారు చూడు. వస్తుందా డాన్స్ చేసేది? రాయ్ బండదా రంగేలా ఇక్కడికి వచ్చి నడుముతుందా? ఆగో షేక్ పొజిషన్ చూడు. వీడు నాది కొత్తుండు ఎక్కువ. అట్నే వండి. ఇప్పుడు వండి ఏం కాదు. ఇప్పుడు వండి వెనక పండు ఏం పడతాయా? రబ్బర్ లేని కదా అంటున్నావు. అమ్మో ఈ బండోడు ఇడికి వచ్చి ఉండి ఆనే ఉంటుంది. ఇక ఏవో ఒకసారి కిందికి ఒక లుక్ వేసుకోర్రి. మేమే హైట్ లో వాడే హైట్ ఉన్నాడు తెలుస్తుంది మీకు. రాత్రికి ఇట్లే ఊపురా మంచిగా. కానీ చలి పెడుతుంది కావచ్చు. మీద కవర్ కప్పుకుంటే అయిపో కట్టెల మీద. వాడు ఎక్కినాక ఎట్లా ఊగుతుంది. వాడు ఒకసారి ఊగితే 10 సార్లు ఊగుతూనే ఉన్నదా?
సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా దీన్ని రెనోవేట్ చేయడానికి అలాగే మన సామాన్ జారుకోవడానికి ప్లస్ దీని పైన వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఫుడ్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఏం చేద్దాం రా? ఫస్ట్ గంది పోయి సప్ప ఇది వీళ్ళకి అసలు మెనూ ఏమున్నదో కూడా తెలియదు. అసలు మెనూ తెలియదు అంటే నువ్వే చెప్పాలి. చెప్తే దాన్ని బట్టి మేము చెప్తాం. అవో దీని మీకు లేచి అటు ఇటు జరుగుడు కూడా కష్టమే ఉందిరా. దారా దగ్గర రా. నాది నా పరిస్థితి వాళ్ళకి పోయి దిగవాడ నేను. నువ్వు కూర ఇప్పుడు బయటకు ఒకటి రెండు తెడుకోవాలి. ఒక వీని అది కానీ ఒక దుడ్డని తీసుకొస్తే దాన్ని ఇట్లా వేసాక దాని కాళ్ళు కిందికి ఉంటే అది తబ్బర మీద ఉంటుంది, ఏం చేయరాదు కదా దానికి. అట్లే ఉంది దీని మీద. ఆడికి కుసారా లేవు లబ్బర్ కిందికి డైరెక్ట్. ఈ క్యాంపింగ్ లో మా దాన వచ్చేసి 2 పాప్కార్న్స్. సో ఈ పాప్కార్న్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అని నేను చెప్తా. ముగ్గురం ఉన్నాం, 2 తెచ్చుకున్నాం కదా, ఎవరికన్నా ఒకరికి ఉండదు. దీనికోసం ఒక చిన్న టాస్క్ అయితే ఉంటది. అంతేకాకుండా 2 వఫీస్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒకరికి రావు, దానికి కూడా ఒక చిన్న టాస్క్ ఉంటుంది. అందుకే దీన్ని కూడా ఒకటే తీసుకొచ్చిన. అలాగే ఒక పేపర్ బోట్ చిల్లీ గువావా ఉంది. ఇది ఒక్కటే ఉంది, ఇది ఓన్లీ విన్నర్కి వస్తుంది. దానికి ఒక టాస్క్ ఉంటుంది, అది ఏంటి అని చెప్తా. టాస్క్లలో ఏం పెడతాడు? ఇలా నడిచేదా ఉరికేదా పెడతా ఎట్లా ఓడిపిస్తా అట్లా నాకు ఒక్కటి రాదు. అట్లని కాదు కానీ మనం దీని మీద ట్రాంప్లైన్ మీద చేస్తున్నందుకు దీనికి సంబంధించిన టాస్కే ఉండాలి. ఇగో ఇవి వచ్చేసి టాస్క్ల కిందికి. వితౌట్ టాస్క్ వచ్చే ఒక ఫుడ్ ఐటమ్ ఉంది. చూడు ఊరి వాడు గుట్కేసింది వచ్చిందారా? సునంద దాన్ని జూమ్ చేసి పెట్టాడు గుట్కేసింది. చూడాలని ఉందా? తినాలని ఉందా? రాగి 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 పేలాలు చూసినారా డింపేది వరకు? నేను ఫస్ట్ టైం చూసిన రేపు ఉన్నప్పుడు రాగి మురుమురే. దే ఏయో రాగి మురుమురే. నార్మల్గా మనకు బియ్యం ఉంటాయి కదా, అవి చాలాసార్లు చూసినాం కానీ రాగి మురుమురే ఫస్ట్ టైం చూసినా. కొంచెం హెల్దీ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇవైతే పట్టుకొచ్చిన. పట్టరా ప్రిపేర్ చేద్దాం. అరే ఇలా గుడ్లున్నాయి తీసుకోరా. నేను మళ్ళీ మీదకి ఎక్కుతా కదా ఇట్లే. ఒరే నాకు కాలి నేనైతే కిందికి దిగలేదు, ఇంకా మీదనే ఉన్నా సగం. మా వాళ్ళు మీద పడుతున్నారా? అదిరా గుంజు గుంజు గుంజు. అబ్బా కాపాడిర్రా. టెంట్ కింద పడ్డా. నా కాలు కింద ఇంకో కాలు పడ్డది, ఇరిగిపోయింది అనుకోని. అదిరా టీమ్ స్పిరిట్. ఒకడు అట్లా అట్లా పడిపోతున్నా అట్లా కాపాడుకోవాలి. నేనే కాపాడా. నువ్వు డైరెక్ట్ ఎక్కేటప్పుడు పడితే నిన్ను ఎవడు కాపాలి కదా. కాలు దొరకట్టు అందుకే ఆగిన లేపబడదు. ఇప్పుడు మేము మురుమురేలు ఉన్నాయి కదా, ఎదురా ప్యాకెట్ ఇది తెచ్చుకున్నాం కానీ ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకొని తినడు పెద్ద టాస్కే ఉన్నది. దానికోసం ఆడ క్యాన్ ఉంది, చూపించాలంటే ఈయన ఉంది కానీ ఇప్పుడు మేమున్న పొజిషన్కి ఆడున్నట్టు. సో ఆడిపోయి ఇప్పుడు వాటరు ఆ పెద్ద భగవాన్ తీసుకొని రావాలి. నేను పోతా పోరా, ఇడో కూడా మాకు మంచిగా ఉన్నాడు. పో దింపి కానీ కోరిక ఏంటిదంటే 2040 దాకా బతకాలని చెప్పేసి మనకు ఒక ఆశ. బతకాలి మరి. ఆ తర్వాత 2040 అంటే అందుకే పాముడేం లేనా? పాముడేం లేడా మరి? ఇది ఎంత? 2025 14 ఏళ్ళు. సరే సరే. అంటే డింపాడు ఇక 32 ఏళ్ళకో 33 ఏళ్ళకో జీవ సమాధి కాబోతుండే గాయస్. డేట్ అయితే నోట్ చేసి పెట్టుకోర్రి. ఇప్పుడు ఏమేమి ఇవ్వాలి ఎప్పుడు గది కాదు. 1 కిలో చికెన్, ఒక 4-5 గుడ్లు, ఇంకా 2 గుడ్లు, కొన్ని వాటర్ ఇరా. ఓం బగి బుగే బగిని బాగోదరే ఓం పట్ పా. ఓం బగి బుగే బగిని బాగోదరే. ఏమైందిరా? ఇటు ఎత్తుండే కదా మంత్రం ఫలించింది అన్నట్టు. ఇప్పుడు దాన్ని తీయాలి. డింపియా సాగురా. ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్. డింపియాడు ఇప్పుడు కిందికి వెళ్ళాను, నూనె ప్యాకెట్ తీస్తారు. ఎట్లా తీస్తారు నూనె డబ్బా? ఎట్లా కూర్చున్నాడు చూడరా. గదే కూర్చున్నాడు. సాధించరా చూసినా? ఓకే దా కమన్.
అబ్బో ఈ కూరగాయని ప్యాలాలు కలపరా అంటే వాడు మెసడనికే సరిపోతుంది. ఇక నేనే చేస్తున్నా. ఇదే ఇదే భయపడతారు. సో రాగి మురుమురేలు ఫస్ట్ ఇంత పెద్ద ఎట్లయితే రాగులు చిన్ననే ఉంటాయి కదా, వీటిని పిండి చేసి మళ్ళీ అవుతారు ఏంది ఎట్లనే ఎటు నూనె 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 ఫస్టే నూనె లేపాలి మరి. లేదు నూనె 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 కలుపుతుంది ఇక. పిండి తయారు చేసి ఆ పిండిని చిన్న చిన్న ముద్ద చేసుకుంటాం, మళ్ళీ ఫ్రై చేసినట్టున్నారు మన పాపడా లెక్క. ఈడెప్పుడు వచ్చిండు ఎప్పుడు చూడలేదారా? చూలేవు ఏంటి నీకు ఎట్లా అనిపిస్తుంది ఏడు చూస్తే? బబ్బెర్లు బొబ్బర్లా అట్లే ఉన్నాయి మరి ఒక రకంగా. నీకు ఒకసారి టేస్ట్ చూపిస్తే నువ్వు చెప్తాను ఎట్లా వాట మొత్తం ఒకసారి టేస్ట్ చేసి నాకు ఎట్లా ఏంటి ఏమనుకుంటున్నావు చెప్పం. వేసే ఒకటేసారి వేసే నోట్లే. ఇవి ఎలుకలెక్కునే అంత అవేరా నాయన ఎలుకై. కాదురా కాదురా ఎలకాయ మీకు ఇలా తయారు చేసుకుంటావా? ఎవిట్లే కనిపిస్తుంది డిఫరెంట్ ఉంది. ఇది ఏందో ప్యాలాలు రా, రాగుల ప్యాలాలు. ఇవే రాగి పిండి తెలుసు కదా, రాయి మురుమురా అంటారేమో, మా సైడ్ ప్యాలాలు అంటాం గాయస్. సేమ్ అనుకోకుర్రి. సూపర్ ఉన్నాయి, ఎప్పుడైనా ట్రై చేయరు మీరు కూడా. కాకపోతే మన ప్యాలాల కంటే కొద్దిగా వేరే డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ టైం తినే వరకు వెరైటీ అనిపిస్తుంది. సో మొత్తానికి అయితే చీకటి అయిపోయింది గాయస్. మీరు ఇక్కడ చూడొచ్చు లైటింగ్ అయితే శేఖర్ సెడి చేసేసిండు. ఇప్పుడైతే ఒక చిన్న టాస్క్ అయితే ఆడబోతున్నాం. మీ సైడ్కి అక్కడ కట్టె కనిపిస్తుంది కదా, ఆ కట్టె నుంచి వెళ్ళి ఈ కట్టె మీకలు నడుచుకుంటా ఈ కట్టె దాకా అయితే రావాలి. ఇక కంప్లీట్ అయిపోతుంది ఛాలెంజ్. సో ఎవడైతే కంప్లీట్ చేస్తాడో వాళ్ళకి వచ్చేసి 2 వఫీలు ఉన్నాయి కదా, ఆ 2 వఫీల్ని ఇద్దరు తింటారు. ఎవడైతే లాస్ట్ కంప్లీట్ చేయడో వాడు తిన్నాడు. ఒకవేళ ముగ్గురం కంప్లీట్ చేసినాం అనుకోండి, ఆ రెండింటిని 3 భాగాలు డివైడ్ చేసుకుని తింటాం. అది ఆడే బాల్ పట్టి తింటాయి. నువ్వు డైరెక్ట్ క్విట్ అవుతావా? మీ షెర కూడా తీసుకోవడం అయిపోతుంది. కమన్ నతి లేదా? ఫస్ట్ ఓడు సెకండ్ ఓడు లాస్ట్ ఓడు ఓనికి నతిలు వేసుకుంటాం, లేకపోతే రాక్ పేపర్స్ తింటామా? చిన్నప్పుడు ఎప్పుడు నాకు ఇట్లా రబ్బర్ ఇట్లా తింపి ఇట్లా వేసి ఇట్లా మొత్తం ఇలా పట్టుకుని వెళ్తా, అది కూడా ఆడదామా? ఇట్లా ఈ ముసడైందని ఇంత సలహా ఉన్నాడు. కూరగాయలు ఫస్ట్ నేను ఫస్ట్ కాదు, ఎల్క నేను లాస్ట్ అన్నట్టు. ఫస్ట్ ఫస్ట్ రా, లాస్ట్ నేను లాస్ట్ ఎల్క. నువ్వు ఎల్క ఎరువులు ఎక్కువ ఎల్క నెక్స్ట్ వాళ్ళు వెళ్తున్నావు, ఇద్దరం వెళ్ళినాం. నువ్వు ఎల్క సెకండ్ ఫస్ట్. దింపాడు వచ్చేసి ఇప్పుడు రబ్బర్ నుంచి అలా కట్టె ముట్టుకొని అడిగికి పోయి ఇది ముట్టుకుంటాడు. కూరగాయలు వచ్చేసి లాస్ట్ చూద్దాం మరి పోతాడా కింద పడతాడా. రెడీ స్టార్ట్ అవుతున్నా. నాకు సింపుల్ అయింది, నేను దబ్బా నడుచుకోవద్దు, అప్పటి నుంచి నడిచిన. మీరు ఇలాంటి ఏదో ఛాలెంజ్ పెడతారనే అటు ఇటు తిరిగిన డ్రోన్ ఛానల్. మొత్తానికి మన టార్గెట్ ఏంటిది? కూరగాయలు ఓడిపోవాలి, అది తినొద్దు. అది మన టార్గెట్. ఓకే, నెక్స్ట్ ఒక కట్టెక్కి దాని మీద కూర్చోవాలని పెడదాం. సరే చలో గది కింద అటు ఇటు ఎటు పడవద్దు, ఎటు పడద్దు. ఇట్లా బ్యాలెన్సింగ్ చేసుకోవడం మన రోప్ మీద చేసిన అట్లా. ఓకే, వాడు సింపుల్ గా పోతుండు. ఫస్ట్ గివ్ అప్ ఇచ్చేసే మరి మేము నడుచుడు వచ్చినా అయిపోయింది. సరే తెలుసు, నేను కూడా కంప్లీట్ చేసుకొని వస్తా. చలో ఇడికి మస్తు కనబడుతుందిరా, కనబడుతుంది, భలే ఉన్నది. చలో పొద్దున్న దాకా నడిచినా కానీ తెల్లని దాకా ఉన్నది. వాడు మొత్తమే నడవాడు, వాడు 2 అడుగులు కూడా వేయలేడు. నేను ఇందాక పోయినానుకో సగం మీరే డింపే 1.5 తిని. సరే నేను అన్న అనుకో సగంలో సగం మీటింగ్. సగం ఫస్ట్ చెప్పినానికి నేను మొత్తం పోతే నీకు మొత్తం లేదు. లేదు నువ్వు పోవాలిగా, నువ్వు మొత్తం పోతే అన్నకు లేదు మొత్తానికి. నువ్వు పోవాలిగా, నువ్వు మళ్ళా పోతా, ఇటు నుంచి అటు పోతా.
అచ్చా కూరలు పోతే ఇజ్జత పోతుంది రాయంత ఏ ఫోర్త్ అన్న బయట పోతున్నావు 20 రూపాయలు పెడితే వాఫీ వస్తుంది నువ్వు రిస్క్ తీసుకొని కింద పడ్డావు అనుకో 200 కావాలి సాయం ఇస్తా అంటే నేను ఉంటా తర్వాత చూసుకొని పడ్డా రిస్క్ తీసుకోకరా ఎందుకు? 3 అడుగులు వేసి పారెత్తితా 3 అడుగులు వేసి పడతావా ఆయన పడ వీడు నడతలేదు ఆయన నడిచిండారు ఎప్పుడన్నా నిన్న మొన్న అయితే తయారు చేసినప్పుడు దానిలో దీంట్లో ఎప్పుడు చూడలే వీడిని చూడలే ఎప్పుడు ఓకే ఇటు ఉన్నది కానీ రబ్బర్ జాగ్రత్తని పడ్డాడు చేయి ఏ వెనక చేయి కింద దుంకినావు అనుకో అంటే కిందనే ఉండాలి నువ్వు ట్రాంపులైన్ కింద ఉండాలి వీడిగా తాడు కట్టినాడే నడవలేదు మీద ఒక తాడు బేస్ ఉన్నా కానీ నడవలేదు ఆడు ఇవాళ నడతాడా ఊపకరా కదలేకరా మళ్ళీ అన్ఫేర్ అంటారు తీసుకొత్తి ఎట్లా మనం తిందాం రాడితే తేపు గట్లెట్ అనుకుంటావు మరి ఎంతసేపు టైం అప్ సాయం సాయం ఇస్తా అన్నాడు ఏం కత్తి ఏ లేదు ఊతా అన్న ఉంటా గాని మీద పడితే నడవాలి అందరికి పెద్ద దొరికినావు కానీ పోయింది బాడీని ముంగడి పడేసాయి అడిగాయి కమాన్ కిలో పడేటట్టు కమాన్ ఎక్కువ తొలిమెట్టు ఒకటి అయిపోయింది సాల్తీ దాయిగా ఎందుకు ఆయన నడితే మొత్తానికి రా అనుకుంటున్నాడు గట్లా ఏదా ఏమన్నా జిమ్మి డిబ్బి డిబ్బి నడతా పడేవా ఆయన నన్ను అవు నా మెడల్ పట్టుకున్నాడు ఆయన కూరగాడు ఫర్ ద ఫస్ట్ టైం ఒక క్యాంపింగ్ లో పెట్టిన ఒక టాస్క్ ని కంప్లీట్ చేయబోతుండు సక్సెస్ఫుల్ గా అది కూడా ఒక ఐటమ్ గెలుచుకోనికి అది కంప్లీట్ చేస్తాడా మరి 2వ అడుగు వేసినప్పుడే పడిపోతాడా మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ గా చూస్తున్నాం కమన్ కూర ఇంతవరకు గెలవలే క్యాంపింగ్ లలో పెట్టినా ఇప్పుడు పడతాడేమో మరి ఇది కూడా పడుతుందా ఇప్పుడు ఆడు వచ్చేట్లేడు జింగిడిగా గెలుతున్నావు మరి గెలువు ఇంకా అడిగాయి అన్నీ లెక్క వీడు నడిచేటట్టున్నారా చేతి పెట్టగానే లెక్క వీడు నడిచేటట్టున్నారా అనుకుంటాడు లాస్ట్ 10 లెక్క పెడతాం అంతే 10 లెక్క ఇక్కడ పానం దేనికి ఉన్నారు కానీ 10 లెక్క పెట్టగల పోయినాం అనుకో ఓకే పోకపోతే అది కూడా క్యాన్సల్ ఇక కమన్ 10 9 8 7 కట్టె పట్టుకున్నాడు అన్నా అన్నా అలా నాకు అలా అలా రాచలేదు గెలుచుకున్నాడు వాడిని మోటివేట్ చేసి గెలిపించినందుకు నాకు సాయం తీసుకున్నా గట్ట సాయం ఎందుకు ఏ పట్టరా ఫస్ట్ టైం ఓడిపోయినరా క్యాంపింగ్ లా నువ్వా అట్లా నడిచి ఓడిపోయినా మరి నేను నువ్వు నడవలే ఎడ నడిచినావు నడిచి గెలిచిన నేను అట్లా మోటివేట్ చేసిన నేను మోటివేట్ చేసిన వద్దు తీగ నేను ఓడిపోయినా కాబట్టి ఓడిపోయినట్టే ఉంటాయి మీరు తినర్రి సరే స్టార్ట్ చేసినంత ఈజీగా లేదు దీని మీద రబ్బర్లు ఉన్నాయి తెగిపోతలేవు కానీ ఇట్లానే పోతున్నాయి స్ప్రెడ్ అవుతున్నాయి ఇవాళ మేము అమెండ్మెంట్ చేసినాం అన్నాం కదా కొద్దిగా వేరే రబ్బర్స్ యాడ్ చేసినాం అన్నాం కదా వీటి వల్లనే మేము ఆగుతున్నాం అవి వేసిందని ఏమైంది కాకపోతే ఆ రబ్బర్ తక్కువ వరకలా ఇట్లానే అవుతున్నాయి అందుకే ఇబ్బంది అవుతుంది మనం వేసిన రబ్బర్లు అన్ని ఇవాళ వేసిన రబ్బర్లు లేకుంటే ప్రాపర్గా ఆపుతుండే మళ్ళీ రబ్బర్లో మోసం చేసిండు జింగిడి. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన ఈ మంచెకు ఒక చిన్న లైటింగ్ సెటప్ అయితే ఇచ్చుకుందాం. మీరు ఆల్రెడీ అక్కడ చూడొచ్చు మన రోప్ ఉంది కదా వైట్ కలర్ది, దాని చుట్టూ ఒక లైన్ అయితే వేస్తాం. దాని తర్వాత దానిలో ప్లగ్లో పెట్టినట్టయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడైతే మా లైటింగ్ సెట్ చేసుకున్నాం అని చెప్పినాం కదా, లైటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరే ప్లగ్ పెట్టరా, వీడు మొత్తం బారిసి వచ్చింది కానీ ప్లగ్ పెట్టలే, అందాక ఊరాలేరా. ఇప్పుడు 2-3 డ్రోన్ షాట్లు వస్తాయి తర్వాత, అప్పుడు చూడరు మస్తు కనబడుతుంది. ఇంకా
చలి ఘోరంగా పెడుతుంది, ఒక రేంజ్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి కొద్దిగా మంచు పడుతున్నట్టుంది. స్వెటర్లు తెచ్చుకున్న అన్ని శేఖరాలు ఇచ్చేసి బయట నుంచి ఇప్పుడు స్వెటర్లు అయితే వేసుకుందాం. సో మొత్తానికైతే స్వెటర్లు క్యాప్లు అయితే రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా చలి అయితే తగ్గింది. కొత్త కాస్ట్యూమ్ ట్రై చేసినాం, ఎట్లుందో కామెంట్ చేసాడు మాత్రం మర్చిపోదు. కానీ ఘోరంగా ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎప్పుడు క్యాంపింగ్ చేసినా కానీ ఒక సబ్స్క్రైబర్కి ఇన్స్టాగ్రామ్లో కాల్ చేద్దాం కదా, ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్ తోటి కాల్ చేద్దాం, అది రియాక్ట్ అవుతారో చూద్దాం. ఏ పేరు లేదు, ఏ నెంబర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఎవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళకైతే కాల్ చేస్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు కనుక చూసినట్టయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే ఆన్ చేసిన. నార్మల్గా ఇప్పుడు ఇందులోకి వెళ్ళి చూసినట్టయితే మనకు నాగరాజు అనేట ఒక ఆయన యాక్టివ్ అని అయితే ఉన్నాడు. ఆల్రెడీ మెసేజ్ చేసి ఇంతకుముందు నేను చాట్ కూడా చేసినట్టున్నా. ఒకసారి నాకు కాల్ చేసి చూద్దాం ఇప్పుడు మన కాస్ట్యూమ్స్ తోటి ఏ విధంగా రియాక్ట్ అవుతాడు. భయపడతాడు కావచ్చు, చేస్తున్నారు. హలో, హాయ్ హాయ్ బ్రో, హాయ్. క్యాంపింగ్ లో ఉన్నాం. ఏం క్యాంపింగ్? ఒకటి చేస్తున్నాం, ఇక చూపిస్తా ఇప్పుడు. కానీ క్యాంపింగ్ లో వీడియో కాల్ చేస్తాం కదా, అట్లా చేసినాం నీకు. ఓకే, ఎట్లుంది క్యాప్? బాగుందండి. ఇగో ఆగు, ఒకసారి ఆగు. ఇగో దింపి హాయ్. వెనకాల రబ్బర్తో అదే దాని మీద క్యాంపింగ్. రబ్బర్ ట్రాంపోలిన్ చేసినాం, దీనిపైన క్యాంపింగ్ చేస్తున్నాం. ఎక్కడ మీది? మాది ఏలూరు జిల్లా. ఓకే ఓకే ఓకే, సరే. మరి డిన్నర్ అయిందా? ఇంకా అవ్వలేదండి, పండుగకి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఓకే ఓకే, చూస్తున్నావా వీడియోస్? మరి ఎట్లున్నాయి? డైలీ చూస్తాను. ఎట్లా ఈరోజు చూసినావా? ఈ రోజు అదే సగం చూసి మళ్ళీ పండుగ టైం అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే ఓకే, కంటెంట్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏ వీడియోస్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి? మొత్తం బాగానే ఉందండి. ఛాలెంజెస్, సీటింగ్ ఛాలెంజెస్ అన్ని మంచిగా ఉన్నాయా? సూపర్ అండి. కెమెరామెన్ నవీన్ అండి. ఇగో హాయ్. అన్నం తింటలేడు. మీరు నలుగురే ఉన్నారన్న? అర్థం 4 మెంబర్స్ ఉన్నాం ప్రజెంట్. ఓకే ఓకే, బాయ్. ఓకే. సో మొత్తానికి అయితే కాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొద్దిగా రియాక్ట్ కావచ్చు, వెరైటీగానే చూస్తుండు. ఏంది ఇది నెత్తి మీద? అది ప్రాపర్ గా ఏర్పడినట్టుందన్న వీడియో. ఏర్పడతలేదు యారా మీకు? మాకు ఏర్పడుతుంది, వీడియో బాగా కనబడుతుంది. సో వీడియో కాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రో చాలా ఎగ్జైట్ గా అయితే అయ్యిండు, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఈ కాస్ట్యూమ్ చూసి కొద్దిగా వెరైటీగా ఆదైనట్టున్నాడు. మీరు కూడా మా కాస్ట్యూమ్స్ ఎత్తిన కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఒకవేళ ఎగ్జైటింగ్ కనుక అనిపించినట్టయితే నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే కూలలతోనే కొట్టాలరా మీద, ఎద్దులు కుదుకున్నట్ల. బాగా పెద్ద ఉంది. మరి నేను ఇంత ఉన్నా దొడ్డుగా మొత్తం అదే. వాడు మొత్తం లోపల సరిగా నింపలేరా, లేకపోతే వాది కూడా నీ అంత ఉంటది. సేమ్ కులనేనా? సేమ్ మరి బాగా దొడ్డు ఉందా? నీ దొడ్డు నీ అంతా కొట్లాడుతున్నా, ఇరిగిపోతుంది. ఇరిగిపోతుందిరా. ఉష్పిస్తుంది. ఏమైందా? నాతో కొట్లాడు డుమ్నాతోటి. నేను బెండ్ అయిపోయి లేదు. కూరాడు పట్టుకుని ఆడుతుంటారు, అందుకే పడిపోతలేదు. అంది నువ్వు కూడా పట్టుకున్నాడు. కొల్లరా. గుంజారు. అరే మీరిద్దరు కింద పడిపోయారు కాబట్టి యాక్చువల్గా మన రూల్ ప్రకారం దీంట్లోకి కింది పోవద్దు.
కానీ మన రబ్బర్లు అంతగానం కరెక్ట్ లేక ఇప్పుడు మీరు కింద పడిపోయారు కాబట్టి అంటే కింద టచ్ అయ్యారుగా ఇద్దరు, మీ ఇద్దరికి ఒక చిన్న పనిష్మెంట్. ఇప్పుడు నైట్కి డిన్నర్ మీరు ఇద్దరే కుక్ చేయాలి. గిల్లా గిల్లా వాడు చెప్తాడు, నేను ఎందుకు చెప్తా, చెప్పకూడదు, తింటాడు. ఎట్లా ఉండ్రి మీరు ఇద్దరు ఉండాలి, అది పనిష్మెంట్. సరే ఏమన్నా ఎక్కుర్రి, ఏమో ఎంజాయ్ చేస్తారు కింద, ఎక్కుర్రి ఎక్కుర్రి. అంటే నీ కింద తెలియదు నీకు ఇంకా, జింగిగా సైడ్ జరుగుతుంది కింద నువ్వు ఒక్కడే ఉంటావు కింద. వాడు ఏ డైలాగ్ ఉన్నాడు. సో చాలా ఫన్ అయితే అయింది ఇవాళ దాకా, నవ్వి చచ్చిపోయినాం. కెమెరా ఆఫ్ చేసి వాడు నవ్వుతూనే ఉన్నాడు, వీళ్ళు నవ్వుతూనే ఉన్నాడు. ప్రతి క్యాంపింగ్లో మాకు ఇదే అయిపోతుంది, ఒక నవ్వనికి ఒక గంట సేపు అయితే ఒక సైడ్ పెట్టుకుంటాం. మేము నవ్వుతే మీకు ఇరిటేటింగ్ ఉంటుంది కాబట్టి అంత మేము మీకు పెట్టాం, అది కొద్దిగా తగ్గించేసినాం. అంటే మాది నవ్వుడు మాకు ఉన్నది, మా ఎంజాయ్మెంట్ మాకు ఉన్నది, కానీ కొద్దిగా మీకు వీడియో ఎడిటింగ్లో అది ఎగిరిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న యాక్టివిటీ ఇంకొకటి, అప్పటి నుంచి నేను చెప్తా ఉన్నా కదా కట్టెక్కి మీద కూర్చోవాలని చెప్పేసి. ఆ టాస్క్ కంప్లీట్ చేసిన ఒక్కరికి ఈ పేపర్ బోర్డ్ చిల్లీ గువావా. ఎట్లా నేను వినేతా, నువ్వు వినేతావా? నువ్వు అసలు కట్టె ఎక్కుతావా? మనిషికి ఒక కట్టె తీసుకోరు, ఎవడే కట్టె తీసుకోవడం తీసుకోరు. నువ్వు జర దొడ్డుకున్నా చూసుకోర్రీ. అది కాదు, అది తప్ప ఇదేనా చక్కడదా? ఇంకేదా డింపే అప్పటి నుంచి అదే చూస్తాడు. నేను గిడి పోతా, సన్న ఉంది అది ఏదో ఒకటి పోరా. మేము ఆల్రెడీ పొజిషన్స్ లోకి వచ్చేసినాం, ఎక్కడికి రెడీగా ఉన్నాం. వాడా మెస్లే మెదుకున్నాం, పిల్లల పంది బొరినట్టు బొరతా ఉన్నాడు. కమాన్ ఎక్కురి గదేంది ఎక్కురి ఏమో గదేంటిది స్టిక్ డ్యాన్స్ ఉంటుంది ఇట్లా, స్టిక్ డ్యాన్స్ గట్ల కాలు జారుతున్నాయిరా, కాలు జారుతున్నాయి కదా, జారుతున్నాయి. రబ్బర్ల మీద నడిచి కావచ్చు, కాలు జారుతున్నాయి. ఎక్కువ కంప్లీట్. కూర్చున్నారా 5 నిమిషాలు హోల్డ్ చేయాలడ. వాడ మంచిగా కూర్చునేటట్టున్నాడు. నేను కూడా ఎక్కుతా. కమాన్ ట్రై అయ్యరా. నేను లావడతా వచ్చి మన ఇద్దరం హెల్ప్ చేసుకుందాం. నేను పడుతుగా మధ్యలో పడతా. ఏం పడవుతాయి కట్టు ఉంది, దాని మీద పడతావు. నేను నీకు హెల్ప్ చేయాలా? వద్దు. సో మాధురు అయితే ట్రై చేసిన మ్యాక్సిమం దారా మనం ట్రై చేసి అలసిపోయినాం. సరిసా దాదా. సో ఈ రౌండ్ లో వచ్చేసి విజేత డింపి గాడు. మనం ట్రై చేసి అలసిపోయినాం, అది కొంచెం వేద్దాం. దేనికన్నా ఏమైనా ఉండాలి. పిచ్చోడు అక్కడికి కూర్చున్నాడు, ఆయన వచ్చినది ఆగమన్నా. ఫేర్ ఫర్ ఆల్. దారా డింపియా. ఇంకా మీకెళ్ళి దుక్కుతా అంటే రబ్బర్ల మీద పడితే ఏం కాపో దుంకుతాయి పో అన్న పీడ వీకు. నేనే గెలిచిన కాబట్టి ఏదో చెక్క చేస్తాడు. నువ్వు దుంకురా చూద్దాం, దుంకురా నువ్వు దుంకు చూద్దాం. దుంకుతే మా అరే కొంచెం మంది తిప్పిస్తావు అన్న. మూతేటిరా తాగరా వాడు దుంకడి చేయడు. కొద్దిసేపు బ్రేక్ అయితే తీసుకున్నాం. ఈ వాతావరణానికి చల్లగా అయిపోయింది కదా, మొత్తం బాడీ అంతా చల్లబడుతుంది. స్వెటర్లు వేసుకున్నా స్వెటర్ల మీకు జర చల్లనే ఉంది. సో ఇంత ముందుకు అనుకోకుండా వీళ్ళిద్దరు గ్రౌండ్ పైన కాలు పెట్టారు కాబట్టి వీళ్ళకి అయితే పనిష్మెంట్ లాగా నైట్ ఫుడ్ ప్రిపేరింగ్
ఇది పోయిన తర్వాత కార్యక్రమం పెట్టుకుంటాం ఇక. ఏ పోర్రా ఇద్దరు ఇక. ఓయ్ ఛ! సో ఇప్పుడు వచ్చేసి ఇక డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. దానికోసం ఈరోజు స్పెషల్ ఏంటిదంటే ఎగ్ రైస్. ఫస్ట్ ఎగ్ రైస్ తయారైందంటే డైరెక్ట్ ఇక ఎగ్ కొట్టేసి దాన్ని వేసుకొని దానిలో వేసుకుంటాం. లాస్ట్ టైం మనం ఎగ్ రైస్ ఎప్పుడు వేసుకున్నాం రా? గుహలో అడవి పందుల గుహల. ఆ వీడియో మస్తు వచ్చినుండే. ఆ వీడియో ఎందుకు నడవదో నాకు అర్థమవుతలేదు కానీ ఇప్పటి వరకు మీరు ఇంకా వీడియో చూడకపోతే అడవి పందుల గుహలో క్యాంపింగ్ అని ఉంటుంది. ఆ వీడియో చూడండి. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపింగ్ అనిపిస్తుంది నాకైతే. అది అంత రిస్క్ చేసి ఆడ ఉండు, నైట్ ఆడ వండుకున్నాడు. అక్కడ ఓనీకే మనకి ఎంత టైం పట్టిందిరా. కాకపోతే దానికి అనుకున్న సపోర్ట్ రాలేదు. రీచ్ ఉండి అది ఇంకా వ్యూస్ ఎక్కువ వచ్చిండే మాత్రం మస్తు మంది ఎంజాయ్ చేస్తారు ఆ వీడియోస్. మీరు ఇప్పటికి చూడకపోతే అడవి పందుల గుహ అని ఉంటుంది, అది చూడు ఈ వీడియో అయిపోయిన తర్వాత. దీని మీద అండు పెద్ద టాస్క్ ఉంది. అన్నం అయితే అండిన, నెక్స్ట్ ఇప్పుడు అండేది కూర. ఇది కూడా ఎట్లా అంటుంది, అటు ఇటు ఊగుతా ఉన్నది. ఇది కూడా కరెక్ట్ వేసుకోలేము మేము. ఇది జస్ట్ దీని మీద ఏదో నామక వస్తూ కట్టె మీద కూర్చున్నాం. ఆయన మంచిగా వండిచ్చిండు, ఆయన మంచిగా వండుకున్నాడు. ఉల్లిగడ్డలు ఉడకొచ్చిండు, ఉల్లిగడ్డలు కోసిచ్చిండు ఒక అంతే. మరి గాడు ఏం చేసిండు, వాడు కింద పడ్డాడు. ఇంకా మరి నేను వాళ్ళు ఎవరు వేసి నువ్వే దుక్తి కానీ మీద మంచి కూర్చున్నాడు. ఇక ఆడ పొందిచ్చిండు. నువ్వు అడుగు ముచ్చట కాదు, వండుమన్నాడు. మన ఇద్దరు వండమన్నాడు. నువ్వు నేను ఒక్కనే వండు అవుతుంది అంటున్నా. అనంత కూడా తినిగా ఇంకా నూనె అయినా కూర డింపేగా ఉండాలిగా. ఇక నేనే వండుతున్నా. నాకు ఎగ్ రైస్ కావాలి. నేను ఇప్పుడు అవును కానీ చిన్న మిస్అండర్స్టాండింగ్ అంటారా, మిస్కన్సెప్షన్ చిన్న చేంజ్. అద్దదు వాళ్ళు అన్ని ఏమో చెప్తారు, మళ్ళీ డైలాగ్ తప్పుతుంది. చిన్న మిస్ మళ్ళా వస్తుంది. చిన్న తప్పు పోయింది. ఏం తప్పు పోయింది అంటే మేము ఇంతకుముందు ఎగ్ రైస్ అనుకుందాం అనుకున్నాం. అది కలపరాదు ఇలా దీని మీద. అందుకే గుడ్డు కూరను అన్నం. మరి ఎగ్ రైస్ అది కూడా ఎగ్ రైస్. ఎగ్ రైస్ ఎందుకైతే మనం పంద్ర గువ్వలో వేసింది ఎగ్ రైస్. తప్ప మార్మరం ఏంది. యాక్చువల్గా మన ఒప్పందం ప్రకారం ఏముండే, ఎగ్ రైస్ ఉండే. ఎగ్ రైస్ వద్దు అని చెప్పి వీడేమో కథలు పడి ఎగ్ ఫ్రై అదేంటి ఫ్రై అయితే బుజ్జే కొడతా అన్నాడు. తర్వాత మళ్ళీ పురుగు మెసిందో దాని నీళ్ళు పోసి నిండా ఏమో సూప్ పెడతాడ, గుడ్ల సూపు. చూడు అది అర్ధగంట మరగబెట్టది, అయితే లేదు పోతలేదు. అది చూడు ఒకసారి టేస్ట్ చూసి చెప్పు. అదంతా కాదు, మంచిగా ఉంది రో. అట్లుంటది. చింతపులు పోయలేగారా మరి? చింతపులు లేకుండా వేస్తాను టమాటాలు తోటి. అలా నీళ్ళు ఉన్నదిరా అట్లా అంటారు అన్నట్టు. ఓర్వాక మంచిగా ఓర్వాక రా పరిశ్రమలు ఇలా మంచిగా డొప్ప పెట్టు. ఇట్లా అనుకోని లోపల కూకురా. ముఖమే వస్తా చెప్తున్నా. మసాలా ఉంది, మసాలా ఇవరకు అన్ని మసాలాలు వేసేసినా కానీ ఇది కొత్త మసాలా అంటే మీకు చెప్పినాం కదా ఇవరకు. ఇది స్పెషల్ మసాలా, తెలుగు అడ్వెంచర్స్ వారి స్పెషల్ మసాలా ఓన్లీ. ఇది మా దగ్గర దొరుకుతుంది, హోమ్ మేడ్. మొత్తం పడే దాంతో అయితే అయిపోగారా. ఇడికి అన్ని మసాలాలు పడ్డాయి కావచ్చు. నేను చేస్తున్నా, నువ్వు తిను. తిన్నాక నువ్వు ఫిదా అవుతావు.
ఈ రకమైన గుడ్డు కూర ఎప్పుడు తినలేదు, మంచిగానే ఉన్నది. గుడ్డును వలగొట్టేసిన తర్వాత కూడా అది ఉడికినట్టు వాళ్ళు ఎట్లా అదేందో ఏమో అర్థమవుతలేదు. ఒక నీలం ఉండదు. నేను అలా కొట్టేయంగానే మొత్తం ఇచ్చుకపోతుందేమో అనుకున్నా, అలా మీకు వచ్చింది నీలం లేని. కామెంట్ చదవా? చదువుతా, మరి పో. నువ్వు అంటే చదువుతా, నేను అంటే పండుకొని చదువుతా, గా చదువుడు కాదు కామెంట్లు. పండుకొని చదువుతా. ఏం మాట్లాడుతున్నావా? మరి ఏమో చదువుడు చదువుతున్నా అప్పటి నుంచి ఏం మమ్మీ లెక్క ఉంటారు, గింతే సైజు ఉండే అది. అది కొంచెం కూర పట్టి ఉండే, ఇది కొంచెం వీడుకొని బక్క ఉన్నాడు అంతే. రైట్, కొంచెం మీదకి ఎత్తురా. మీద రగ్గులు కప్పుకుంటే ఏం లాభం, సెంటర్లు వేసుకుంటే ఏం కాదు. కింద చూస్తే మొత్తం డొల్లనే, కింద ఏం లేదు ఖాళీ. కిందికి మొత్తం చల్లగా వస్తుంది కావచ్చు రాత్రి. అమ్మో మమ్మీ లేచి కూర్చుందిరా. విలేజ్ కూర్చుంది. అమ్మో అమ్మో. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10:40 అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఒకసారి కామెంట్లు అయితే చదువుతా. లాస్ట్ టైం క్యాంపింగ్ చేసిన దానికి, లాస్ట్ టైం ఏం వీడియో చేసినామంటే థర్మాకోల్ హౌస్లో క్యాంపింగ్ చేసినాం కదా, దానికి సంబంధించిన కామెంట్లు అయితే ఒక 5-6 అయితే చదువుదాం. చాలా రోజులు అవుతుంది కామెంట్ చదివి. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పూస వంశీ అయితే కామెంట్ చేసిండు, డింపీ హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్, దానికి 26 మంది లైక్ చేసారు. వాడు ఆన్సర్ చెప్తాడు. చేద్దాం. ఎప్పుడు ఎప్పుడో మన చెట్ల మధ్యలో ట్రాంపులు అదేంటిది బేస్ తయారు చేసినాం చూడు, గప్ప నుంచి అడుగుతున్నాం విని. దగ్గర 2 నెలలు అవుతుందా, 3 నెలలు అవుతుందా? ఏవా ఎప్పుడు చెప్తావు? మీరు ఎప్పుడంటే అప్పుడే. దీని కిందనే ఇంకోటి ఉంది, బబ్బులో నగేశాడ, డింపీ హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్. ఇంకోటా? మరి అంత మంచి ఇల్లు ఏం కాదు, నార్మల్ ఇల్లే. అరే ఎట్లుంటే అట్లా చూపియాలి. మీ బిల్డింగ్ కా ఇల్లు కానీ మా పెంకుటిల్లు మీ బిల్డింగ్. సరే సరే, ఎప్పటి వరకు వస్తుంది చెప్పు, ఇప్పుడు అని చెప్తే వాళ్ళు అడగారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరినా? మొన్న జనవరి అదేంది డిసెంబర్ అన్నాడు, గుర్తుందా అన్న? నెక్స్ట్ మంత్ అని చూద్దాం, త్వరలోనే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి సతీష్ మిడ్డిరెడ్డి అయితే కామెంట్ చేసిండు, హాయ్ బ్రదర్, వీడియో చాలా బాగుంది. ఒక వీడియో చేయాలంటే దానికి ఎంత కష్టపడుతున్నారో వీడియోలో మాకు తెలుస్తుంది బ్రదర్. ఇలాంటి ఇంకెన్నో క్యాంపింగ్ వీడియోస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బ్రదర్. ఫిష్ కర్రీ అయితే మస్తు ఉందట, మస్తు అయింది ఆ రోజు. ఫిష్ కర్రీ వేయలే, కూర మొత్తం తాగేసిండు. మళ్ళా తాగుతే లాభం, పొద్దున్న లేస్తారు గింతుబ్బిన కాళ్ళు. అంటే మనకి ఫిష్ పడదు అన్నట్టు. అయినా సరే ఆ రోజు టేస్ట్ బాగుండే వరకు గట్టిగా గుంజిండు. మస్తుంది. ఫ్రై తింటేనేమో ఏం కాదు, మళ్ళీ ఆయనకి కూర వేస్తేనేమో అయింది. మావకైతే ఏం కాలేదు, టేస్ట్ అయితే మస్తు అని ఉండదు. నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ వెరైటీ వీడియోలతో అయితే ఇక్కడ మనకు బేస్ సరిగా లేదు కాబట్టి నార్మల్గా ఇప్పుడు ఎగ్గుతో అయితే కానిచ్చేసినాం. మనకు ప్రాపర్ సిట్టింగ్ అయ్యేది కనుక ఉన్నట్టయితే అప్పుడు మంచి కర్రీ ఏదైనా ప్లాన్ మంచిగా ఇప్పుడు ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాయి కుశల్ నాయుడు, అన్న యువర్ వీడియోస్ ఆర్ సూపర్, బట్ ఇంకా డిఫరెంట్గా ట్రై చేయండి. డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ మీరు చూస్తారు కావచ్చు, మధ్యలో కొన్ని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే వీడియోస్ వస్తున్నాయి అనుకుంటున్నాను నేను. వాటికి కూడా కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి, ఎందుకంటే ప్రతిదీ డిఫరెంట్గా చేయాలంటే దానికి బడ్జెట్ అన్న పోతా. డిసప్పాయింటెడ్ వీడియోలు ఏం కాదు అవి. ఏవి డిసప్పాయింట్ వీడియోలు అంటే ఒక రకమైనవి కూడా కాదు, కామెంట్లు పెడుతున్నాం మనం చెప్తున్నాం అవి కూడా. మీరు అడిగిరని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. కాకపోతే దానికి కొంతమంది రియాక్ట్ అవుతారు అన్నట్టు, ఇది మంచిగా లేదు, ఇది వద్దు అన్నట్టుగా. సో మేము కూడా కొద్దిగా రెక్టిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఛానల్ ఫస్ట్ ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి మీకు కొద్దిగా తేడా కనబడుతుంది కావచ్చు, ఇంకా కొద్దిగా చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. మీరు ఈ విధంగా సజెషన్స్ ఇస్తూనే ఉండండి, అవి చేంజ్ చేసుకుంటూ పోతూనే ఉందాం. నెక్స్ట్ వచ్చేసి యూనిక్ సర్కార్, హాయ్ అన్న, మీ హార్డ్ వర్కింగ్, యూ కామెడీ టైమింగ్, యూ నెక్స్ట్ లెవెల్ అన్న. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి కూర హోమ్ టూర్ నవీన్ అన్నట, వినేష్ కుమార్. చేద్దాం, ఒక్కొక్కళ్ళు అయిపోయినాక మనం చేద్దాం. మెల్లే మీ వాళ్ళు ఎవరు లేనప్పుడు చెప్పు. ఎవరు లేనప్పుడు మంచిగా అడుగు, మటన్ గిట్లా తెచ్చుకొని చేద్దాం. మటనా? మనం తినద్దా మటన్? సరే, విందు ఏర్పాటు చేయాలి. డిపి ఇంటికి వచ్చిన విందు ఉండాలి. చేద్దాం కానీ ఇంటికాడ కాదు మరి బయట. బయట దావత్ చేసుకున్నట్టు ఉంటది. ఇంటికాడ అందరు ఉంటారు కదా, ఎవరు లేనప్పుడు చెప్పు. ఎవరు లేనప్పుడు ఎత్తి కదా ఉంటారు, ఎందుకంటే దొంగతనంగా నువ్వు లేవారా ఇంట్లో జింగిరిగా, నువ్వే దొంగతనం పోతున్నావు ఏంది ఇంట్లోకి? ఎవరు లేనప్పుడు దొంగలు జింగిడిగాడు అంటే ఇంట్లో ఏడైపోయింది దొంగ అన్నట్టు. సరే తీగ, నువ్వు ఒక ఛాయ్ అన్న ప్లాన్ చేయగా చూద్దాం. సో ఇవి మొత్తానికి ఈ వీడియో కింద చదివిన కామెంట్స్. ఈ వీడియో పైన కూడా కామెంట్స్ చేయండి, నెక్స్ట్ ఏదైనా క్యాంపింగ్ ఉన్నప్పుడు అయితే ట్రై చేద్దాం.
ఎప్పటిలాగానే వీడియో కాల్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో కాల్ అయితే రొటీన్గా మన దాంట్లో వస్తూనే ఉంటుంది. సో ఇవాళ దాకా కష్టమైంది తిరగనీకి అటు ఇటు యాక్టివిటీస్ చేయనీకి, కానీ పన్న తర్వాత మాత్రం భలే కంఫర్ట్గా ఉంది. ఆహా భలే కంఫర్ట్ ఉంది నిజంగా, మస్తు. ఏ క్యాంపింగ్ అయినా సరే కింద వండుకుంటే ఉతకపోతుండే, ఇలా కరెక్ట్గా మన బాడీ తగ్గట్టుగా రబ్బర్లు సెట్ అయిపోయినాయి. ఇక వండుకుంటున్నాం గాయస్, కలుద్దాం రేపు పొద్దుగాల బతుకుంటే. ఏమో కిందికి వెళ్ళా నాజా నాజా వచ్చేసి అన్నదనుకో మంచిగా ఇట్లానే ఉన్నాం మనం. ఏం కాదు, అడిపందులు రాసుకుంటూ ఉరకాలి ఆయన కిందికి పోతాయి. మున్నోడు వచ్చి చూసినావా? ఉరకలే చూసినా బొందకాడ చూసినా. మనది థర్మకోల్ హౌస్ పడ్డది చూసినా వీడియో అప్పుడు. ఆ పడ్డ దాంట్లో అదేంది వెనక కుక్కలా తిరుగుతున్నది పందులే అనుకున్నా. మనం బండం కచ్చి తిరుగుతా ఉండే అసలు. ఓకే గైస్, గుడ్ నైట్. బా మంచిగా వండుకున్నాను అన్న. ఇట్లా ఒక డింపి సేమ్ అన్న ఏదో యాద్ చేసిండు కదా మమ్మీ అని, సేమ్ అట్లే ఉన్నాడు. ఒకటేసారి నేను ఎందుకు లేచిన అంటే ఒకటేసారి ఏదో ఉరికినట్టు అనిపించింది పక్క దిబ్బని, అందుకే లేచి కూర్చున్నా. ఈ లబ్బర్లేమో వేట్కి ఊగినా కొద్దీ అన్నం మెసులుతుండు. అటు ఇటు డింపి అయితే అట్లే వండుకున్నాను, అన్నం మెసులుతుందో ఆ లబ్బర్లు ఊగి నేను కూడా మెసులుతా కదా. ఇక లబ్బర్లు తెగిపోయి ఈ ప్లస్ షర్ట్ అన్న కొడుతున్నాయి. అట్లా కూడా నిద్ర పడతలేదు. ఆ కుక్కలే మూడుతూ ఉన్నాయి డేంజర్గా, అసలుకి నిద్ర పడతలేదు. ఇట్లనే ఉన్నాం కానీ సేఫ్టీకి కింద ఏమో నచ్చి కరిసిన అనుకుంటాం కానీ ఏముండే ఏం అత్తలేవు కూడా. ఈ లబ్బర్లో ఒకసారి తెగి సప్పన పంపుతున్నాయి. నిద్ర కూడా సగం పడతలేదు. ఇక అడ్జస్ట్ కావాలి ఎట్లనో. ఇక మూత్రం వస్తుంది కానీ ఇక పొద్దుగాలనే పోతాయి. ఇప్పుడు కొన్ని సామాన్ అంతా ఎక్కడ దగ్గర ఉంది. నేను కూడా వండుకుంటే ఇక హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారింది, అతి కష్టం మీద వండుకున్నాం. నిద్ర మంచిగా పట్టింది కానీ ఓ రాత్రి వీనికి గుర్రు కొట్టుడుకు జింగిడిగాడు ఒక్క తీరు కొంచెం గుర్రు కొడుతుండా దింపాను. గుర్రు కొట్టుడుకు నిద్ర చక్కగా పట్టలేదు. ఎందుకలా మీరు చూసినట్టయితే సన్ రైజ్ టైం అవుతుంది. ఆల్మోస్ట్ గూగుల్ ప్రకారం చూసుకున్నట్టయితే టైం అయిపోయింది, కానీ ఇంక ఎండ రాలేదు. చూద్దాం, ఇంకో 10-15 నిమిషాలు చూద్దాం. గుడ్ మార్నింగ్ బంటే. వీడు ఏంది ముంగడ కప్పుకుని వెనక మొత్తం ఓపెనే ఉంది. గుంజు రఘు గుంజు. ఏం గుర్రు కొడుతుండ్రా ఈ జింగిడి అడిగబట్టి సగం నిద్ర ఎందుకు గుర్రు కొడుతున్నారా అంతగానం? నువ్వే ఎప్పుడు? మొన్న నెక్స్ట్ ఏదైనా వీడియోలో వీడు గుర్రు కొడితే మీకు రికార్డ్ చేసి పెడతాం. మామూలుగా ఉండదు, అది పెద్ద ముసలు కొడుతుంది చూడు కదా. మీరు మంచిగా అన్నారుగా అన్న. నాకు పట్టినాక నిద్ర మంచిగా పట్టింది కానీ మధ్య మధ్యలో నాకు దిమాగ్ ఎల్లకెళ్ళి ఎడబడుతున్నాను భయం అవుతుంది. ఒకసారి శేఖర్కి కింద చూపెట్టినది, నేను ఎన్ని లబ్బర్ల మీద వండుకున్నాను. ఏం లేదా అసలు ఆశ కింద 4-5 లబ్బర్ల మీద ఆయన ఇటు ఇటు అసలు దిమాగ్ ఖరాబ్. ఈయనేమో మధ్యలో కుక్కలు కొడుతున్నాయి, ఈ జింగిడేమో ఘోరం కొడుతుంది, డేంజర్ కొడుతుంది. నేను మంచిగా వండుకున్నాయో, నాకు ఏడైనా ఓకే, సన్న లబ్బర్ల మీద వండుకోవచ్చు. మంచిగా వండుకున్నా, నిద్ర పట్టింది మంచిగా, దిగబడలేదు ఎట్టు మంచిగా. మన దగ్గర మలుచుకొని వండున్నా. నువ్వు అబ్జర్వ్ చేసినావా? మమ్మీ పొద్దున వరకు అట్లా ఉన్నాడు మమ్మీ. అంటే మీలో కాటి బొరుతారా అన్న? కొంచెం బొరుతున్నా, బొరినా కొద్ది లబ్బర్ షట్ట రాస్తున్నాయి. రాత్రి గుడ్ల సార్ అంతా నీళ్ళు చేసినావు, కడుపంతా బయటకు వచ్చినట్టు అవుతుంది. ఇక పోవాలి, టైం అయిపోతే చూడే వెనక మంచిగా అరిచిండు. బకెట్ తెచ్చి పెట్టరా కింద. ఏంటో రాలే ఇంకా 2 గుడ్లు వేసుకొని తిన్నారు, మళ్ళీ గుడ్ల చారు మంచిగా లేదంటారు. 2 గుడ్లు నువ్వే తిన్నావు, ఎవడో తినలే. 2 గుడ్లు మీరు తినలే? ఎవడు తిన్నాడు? మీరు తినలే? 1.5 మరి 1.5 2 అంట. నీ గొట్టరాక 2 ఇచ్చా కొడితే వాళ్ళ
అబ్బా పాపం మస్తు పడుతుంది నిద్ర దీని మీద ఆరామ్సే పడుతుంది. రేపు నుంచి వండుకో దీని మీద. దీని డిస్మౌంట్ ఏం కాదు, ఇట్నే ఉంటుంది ఇది. కూరాడు వంటాడు రోజు వచ్చి. ఒక్కడం అంటే మస్తు ఉంటుందిరా ఇది. మన ఇద్దరు ముగ్గురు వండే వరకు లాగం అవుతుంది. ఏమైంది గట్ట సన్ రైజ్ అయితే అయిపోయింది కాదు, మేము చూస్తలేము ఎంత పైకి పోయిందో మీరు చూడొచ్చు. సన్ రైజ్ అయింది అంటే ఇప్పుడు మనం ఇందులో నుంచి బయటికి పోవచ్చు. ఏమో గుడి కూడా అంటుంది కదా, పో నేను పోతున్నా. లాస్ట్ పోయేమో కూడా కూరని ఒకసారి ఆగమని చేద్దాం. పక్కిది వరకు లేవురి మళ్ళా మొత్తం ఆగం ఆగం అయిపోయింది మీరు చూడొచ్చు. లాస్ట్ టైం మనం టెస్ట్ చేసినప్పుడు అలాగే ఈరోజు క్యాంపింగ్ చేసే ముందు దీనికి రబ్బర్లు అయితే చాలా చేంజ్మెంట్స్ అయితే చేసినాం. అయినా సరే మా మీద బొర్రుడుకు దానికి దీనికి ఇవన్నీ ఊసిపోయినాయి. మళ్ళీ నాకు తెలిసి ఈరోజు కూడా మనం దీని మీద ఉన్నట్టయితే మొత్తమే కొలాప్స్ అయిపోతుంది ఇది. సో మాకు ఓవర్ నైట్ అయితే వెళ్ళదీసింది ఇది. మేము తీసుకున్న చెత్త మొత్తం ఇన్న తిన్నది అది ఇది అంతా ఇన్నే ఉంది. దీన్ని అంతే క్లీన్ చేసుకుంటాం. సో ఫైనల్గా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.